మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. తృతీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి లాభంలో ఉన్నారు. దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతాయి. అన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయిన భావన ఉంటుంది. చేయని తప్పుకు నిందపడ్డామన్న భావన ఉంటుంది. నలుగురిలోనూ చులకన భావం ఎందుకు అయ్యామన్న ఇది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మన సంకల్పం దైవారాధన చేసుకోవడం, చక్కగా మన పని మనం చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. ఎన్ని పనులు చేసినా మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. మనకున్న ఉద్యోగం మనం చక్కగా నిర్వర్తించగలమా లేదా, ఒకసారి అహంకారం వస్తుంది. మనం లేకపోతే ఏది నడవదేమో అన్న భావన కూడా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమంది మటుకి. మనం ఉంటేనే పనులు అన్నీ అవుతాయి, లేకపోతే అవ్వవు అన్న భావన కూడా ఉంటుంది. ఇటువంటి వాటి విషయంలో పక్కన పెట్టి ఏదైనా సరే మనం ఉన్నా లేకపోయినా ఏమున్నా సరే పనులు ఆటోమేటిక్గా రన్ అవుతాయి అని నడుస్తున్న భావంతో మీ పని మీరు చేయండి. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. బంధుమిత్రులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎప్పుడో అప్పు ఇచ్చిన ధనం తిరిగి రావడం కొంతవరకు సంతోషకరం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఈ వారం మటుకి మకర రాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది ఫైనాన్స్ పరంగా ఖర్చు విషయంగా జాగ్రత్త వహించడం చెప్పదగింది. వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగానే ఉన్నారు. వైద్యోత్తులు ఉన్న వారికి, అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేదు, వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నారు. అష్టమ కేతు బలంగానే ఉన్నారు. సడన్ లాస్, సడన్ గెయిన్స్ అంటే అనుకోని అవాంతరాలు వచ్చేవి, అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు తెలిసేవి ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్తాం కానీ దాంట్లో మన చేతులు ఏదీ ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం, అవసరమైతే తప్ప ప్రయాణం చేయకపోవడం, ఏదైనా సరే దూరదృష్టితో పట్టి ఆలోచించి ముందు అడుగు వేయడం చెప్పదగింది. కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా విదేశీ సంబంధించిన విషయాలైనా క్షుణ్ణంగా పరిశీలించుకుని తర్వాతే ముందుకు వెళ్ళండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో కొలిక్కు వస్తుంది. శుభకార్యాలను ఘనంగా నిర్వర్తించాలని అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ఏదైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా చక్కగా వివాహం చేయాలనే భావంతో ఉంటారు. వారు అడిగినంత కట్నాలు ఇవ్వడానికి వెనకాడరు. మనకు కావాల్సింది పిల్లలు బాగుండాలి, సంపాదించింది ఏంది పిల్లల కోసమే అన్న భావంతో ఉంటారు. అదేవిధంగా బంధుమిత్రులతోటి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలు ఎదిరే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉద్యోగం మారకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ సంబంధించింది, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇండైజెషన్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ గురువారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.